హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే టిఫిన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పేలాలకి జొన్నలు వేపుకుంటున్నా. చాలామంది జొన్న పేలాలు వస్తాయా, ఇప్పుడు వచ్చే జొన్నలు అసలు పేలాలు అవుతాయా అంటూ ఉంటారు. నేను చేస్తున్నాను చూడండి. అదిగో కళాయి వేడి కానిచ్చి దాంట్లో జొన్నలు వేశాను. అవి కొంచెం వేడయ్యాక చిట్చిటా అని పేలాలు అవుతాయి. కొంచెం సేపు మనం వెయిట్ చేయాలి. ఇదిగో చేసినవి ఇలా వచ్చాయి చక్కగా. వాటిని మిక్సీలో మనం పిండి పట్టేసుకోవచ్చు. బెల్లం మెత్తగా కొట్టేసుకొని ఇవి పేలాలు కొంచెం బరక్కా పట్టుకొని ఆ తర్వాత దాంట్లో బెల్లము, యాలక్కాయలు వేసుకుంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని పట్టుకొని నిల్వ చేసుకుంటే బాగా ఒక నెల రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఆనందంగా తింటారు. అదిగో అవుతున్నాయి పేలాలు. ఇప్పుడు అవన్నీ చిందిపోకుండా దాని మీద ఒక క్లాత్ వేసి మనం ఇలా రుద్దుతూ ఉంటే అవన్నీ నీట్గా కింద పోకుండా ఉంటాయి. చూడండి, అదిగో అవుతున్నాయి. ఇప్పుడు ఇట్లా క్లాత్ వేసి ఇలా అనాలి. చూడండి, అవుతున్నాయి. ఇదిగో పేలాలు మొత్తం చిందిపోతాయి. అసలు దాంట్లో ఏముండవు మనం క్లాత్ కింద తీసేసామంటే. అదిగోండి అవుతున్నాయి. స్టోర్లో ఇచ్చిన జొన్నలేనండి ఇవి. బియ్యంతో పాటు జొన్నలు ఇస్తున్నారు కదా మనకి, ఆ జొన్నలే. చాలా చక్కగా పేలాలు అవుతున్నాయి. మంచిగా పేలాలు పిండి చేసుకోవచ్చు. సెలవులు కాబట్టి పిల్లలు కూడా ఆనందంగా తింటారు. చేసి పెట్టండి. అదిగోండి వచ్చేసే చూడండి పూర్తిగా. ఒక్క జొన్న కూడా మిగలదు విడిగా, మొత్తం అన్నీ పేలాలు అయిపోతాయి. అదిగోండి అదిగోండి మొత్తం అయిపోయాయి చూడండి పేలాలు. నీట్గా తీసుకొని ఇంకా గిన్నెలోకి తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చాయో. తెల్లగా చల్లారనిచ్చి పిండి పట్టుకోవాలి. థ్యాంక్ యూ.